హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. మా పెద్ద పాపకి వారం రోజుల ముందు నుండి స్టార్ట్ అయ్యాయండి. అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను, 7 గంటల స్కూల్ కదా. మా పాప నాకు వద్దు అన్నదండి. ఎందుకంటే మెన్సెస్ టైంలో అందరికీ ఎలాగ అనిపిస్తుంది కదా, ఏమీ తినబుద్ధి ఏదో చిరాగ్గా ఉంటుంది. అయితే ఈ టైంలోనే ఏదో ఒకటి తినాలమ్మా, ఒంటికి నీరసంగా ఉంటుందని 2 దోశలు చేసి పెట్టాను. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ పాటిస్తారు మెన్సెస్ అయినప్పుడు? మేమైతే పాటిస్తాము. ముట్టు ఒకవేళ తగిలిందంటే వెళ్ళి స్నానం చేసుకుంటాము. మ్యాటి తగిలినా, డోర్ కట్టను తగిలినా, ఏది తగిలినా సరే వెళ్ళి తడుపుకుంటాము. 3వ రోజు అయితే మాకు ఇది ఒక పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్. బట్టలు ఎక్కువ అవుతాయి. నేను పాటించకూడదు అని అనుకుంటాను, కానీ అలవాటు అయిపోయింది. పాటిస్తాను. వచ్చే నెల కూడా పాటించకూడదని ఎప్పుడు అనుకుంటాను, అయినా సరే పాటించేస్తాను. మన పెద్దవాళ్ళు నేర్పిన పద్ధతులు కొన్ని మనకి అలవాటు అయిపోతాయి, మనం మార్చుకోలేము కదా ఫ్రెండ్స్. అదే నేను కూడా పాటిస్తున్నాను. పిల్లలకి ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారో వద్దు అంటున్నారు మా ఫ్రెండ్స్, కానీ నేను మాత్రం తప్పట్లేదు, అలవాటు అయిపోయింది. ఇన్ని రోజులు సెలవులు కదా, అలవాటు అయిపోయింది. కొంచెం లేటుగా లెగిస్తున్నాను. అందుకే మార్నింగ్ లెగిసిన వెంటనే బ్రష్ చేసి మా పాపకి టిఫిన్ పెట్టేశాను. తర్వాత ఇదిగోండి మా పాప జడ వేస్తున్నాను. తనకి జడ వేసుకోవడం రాదండి. ఈ టైంలో అయినా జడ వేసుకోమంటే ఆహా నేను వేసుకోను అంటుంది. మరి ఏం చేస్తాం, పిల్లల కోసం తప్పదు కదా. అందులోనూ వర్షం పడుతుంది, మరి చల్లగా ఉంది. నేనే వేస్తున్నాను. మా పాపకి జడ వేశాక స్నానంకి వెళ్తానండి. ఇంట్లో ఏ పని చేయలేదండి. మా పాప స్కూల్కి వెళ్ళాక నేను స్టార్ట్ చేస్తాను. ఈ రేపటి నుండి మా చిన్న పాపకు కూడా స్కూల్లో స్టార్ట్ అయిపోతాయి. 2 పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనకి పనులు అవుతాయి కదా ఫ్రెండ్స్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళకంటే పెద్ద టాస్క్ మనకే కదా. ఒక పక్క టైం అయిపోతుంది, బయలుదేరరు పిల్లలు. మనం కేకలు వేస్తాం, పెద్ద నోరు పెట్టి అరుస్తుంటాం, అప్పుడు బయలుదేరుతారు పిల్లలు. చూసారా, కుర్చీ మీద బంతా దుప్పటి ఉన్నాయి. ఇవేమో మా పాప విడిచిపెట్టిన బట్టలు ఒక బకెట్లో పెట్టేసింది. నేనేమో బకెట్లో నా బట్టలు తీసుకెళ్ళి ఉతుకుతాను. అదే కాక మార్నింగ్ బట్టలు వర్షం పడడం వల్ల బట్టలు తడిసిపోయినాయి, నైట్ ఎండేసినవి. అవి కూడా కొంచెం వాష్ చేసేస్తాను. బట్టలు తడిపేశాక స్నానం చేసుకున్నానండి. స్నానం అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడేమో ఇల్లు వాకలు తుడాలి, ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు చిన్నిల్లేండి, స్పీడ్గా అయిపోద్ది తుడిసేయడం. తర్వాత ఏమో తడిగుడ్డ పెట్టాలి, తడిగుడ్డ పెడతాను. ఈ వేసవికాలంలో నాకు కొంచెం పేపు వచ్చింది ఫ్రెండ్స్. ఆ పేపు కారణంగా నైట్ పడుకునేటప్పుడు నేను పసుపు తాడు వేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే స్నానం చేసిన తర్వాత మళ్ళీ మామూలు తాడు వేసుకుంటున్నాను. ఈ పేపు కారణంగా చీరలు కట్టుకోలేకపోతున్నాను, సరిగా మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాను. అదేనండి, డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాను. ఎప్పుడు నైటీలతోనే ఉండవలసి వస్తుంది. ఈరోజు కొంచెం బయట పని ఉంది, అందుకనే చీర కట్టుకున్నాను. అయితే మా పాప స్కూల్కి వెళ్ళిపోయాక పడుకుంది కదా, ఆ పడుకున్న దగ్గర క్లీన్ చేసి తర్వాత అవన్నీ తుడుచుకొని అవన్నీ చేసుకొని నేను కూడా కొంచెం స్నానం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకుంటున్నాను. ఇవన్నీ చేశాక కాళ్ళు చేతులు కడుక్కొని దీపంకి రెడీ చేసుకుంటున్నాను. మా ఆయన గారికి మా చిన్న పాపకి పెట్టండి అంటే వాళ్ళు పెట్టరు. ఎంత సమయమైనా ఎంత టైం అయినా నేనే పెడతాను, వాళ్ళు అస్సలు పెట్టరు. ఇప్పుడు పల్లెటూరులో కూడా మెన్సెస్ టైంలో ఎవరు పాటించట్లేదు. నేను కూడా అలాగే అనుకుంటానండి ప్రతిసారి, కానీ మళ్ళీ పాటించేస్తున్నాను. అంటే ఇది నేను పదే అంటున్నానని మీరేమనుకోకండి ఫ్రెండ్స్. కొంచెం చిన్న సాంప్రదాయాలు మనకి అంటాక అవి మనం మానుకోలేకపోతున్నాము. వాటి వల్ల పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. ఇల్లు చిన్నదిగా ఉండడం వల్ల అన్నీ ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది. అదే కిచెన్లోనే కడగవలసి వస్తుంది. మా ఆయన గారు ఒక పక్క టైం అయిపోతుంది రా, నేను బయటికి వెళ్ళాలి, పిల్లలకి కొంచెం షాపింగ్ చేయకున్నా కదా, షాపింగ్ చేసేద్దాం అంటున్నారు. నేనేమో గాబరగా పెడుతున్నాను.
మనము ఏదో పని చేస్తాము, ఎక్కడికో వెళ్ళాలంటే ఆ పని మరి కొంచెం లేట్ అవుతుంది. అస్సలే మనం పని తేల్చలేము. ఇదిగోండి మా పూజ గది, చిన్న పూజ గదేనండి. 2 దేవుడి పటాలు ఏదో చిన్నగా అలంకరించుకొని పెట్టుకుంటున్నాను. పెద్దగా నాకు కూడా దేవుడి మీద ఇది ఉండదులండి. ఏదో పెట్టాలి చెయ్యాలి కాబట్టి మార్నింగ్ లేవగానే స్నానం చేసి దీపం పెట్టేసి తర్వాత వంట అవన్నీ నేను చేసుకుంటాను. ఇప్పుడు ఈ టైంలో ఇలా పిల్లలకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం తప్పదు కదా, మనమే కొంచెం పిల్లలకి హెల్ప్ చేయాలి. చేస్తున్నాను. లేకపోతే మామూలు టైంలో అయితే నేను మార్నింగ్ లేవగానే ముందు దీపం పెట్టేసి తర్వాత పిల్లలకి పనులు చేస్తాను. ఇదిగోండి పెడుతున్నాను. అయితే వెంకటరమణ మూర్తికి, రాజులమ్మ తల్లికి మేము చిన్న పిడతలో డబ్బులు వేసి పెడతామండి. అయితే నేను పిడతలు ఇంటికాడ మర్చిపోవడం అంటే మాకు అప్పుడు కూడా చిన్న తగిలింది. వాటి వల్ల దేవుడి మూలకి వెళ్ళి అవి తీసుకొని రాలేకపోయాను. వాటి వల్ల వదిలేసి వచ్చేసాను. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పుడు అవి తెచ్చుకోవాలి. ఇదిగోండి మా పాప ఏమో ఎప్పుడు మామూలు జడలేనా ఇగో ఒకసారి క్లిప్ పెట్టేయన్నది. తడి జుత్తు మీద క్లిప్ పెట్టి వేసేస్తున్నాను. పక్కనేలండి, నడుచుకుని వెళ్ళిన షాపింగ్ అయిపోద్ది, అంత దగ్గరేనండి. అయితే వాటి కోసం ఎందుకు ఇలా తయారవుతున్నాం అనుకోకండి, మామూలు జడ వేసుకోవాలి కదా, వేసుకుంటున్నాను. అయితే బోడిగా ఉన్నాయి, చెవుట్లను మార్చు అంటున్నారు, అందుకే చెవుట్లను మారుస్తున్నాను. శారీ మీద కూడా సెట్ కాలేదు కదండి, అందుకే చెవుట్లను మారుస్తున్నాను. అయితే గాజులు అవేమీ మార్చలేదు, అలాగే ఉంచేశాను. ఇంటికాడ పనులన్నీ చేసుకొని మనం బయలుదేరతుడికి మనకు తెలుస్తుందండి. కానీ మగవాళ్ళకి ఏం కావాలి, బయలుదేరిపోయి రా అని పిలుస్తుంటారు. నా దగ్గర ఉన్న ఏకైక చెవుట్లను ఇదిగోండి ఇవేని. ఈ బంగారమే మారుస్తున్నాను. బంగారమే అంటున్నాను అనుకోకండి, మరి చెవుట్లో లేవు కొనమని అని విసిగిపోయాను, అందుకనే ఈ బంగారమే అంటున్నాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా పాపకి లాస్ట్ వీక్ డ్రెస్సులు తీసుకున్నాను, యూనిఫామ్ తీసుకున్నాను. అయితే వాటి మీద కోట్లు అప్పుడే తీసుకోమని అన్నారు మా వారు. స్కూల్లో ఇస్తారని మా పాప చెప్పింది. అయితే స్కూల్లో ఇస్తారు కదా, స్కూల్లో వెళ్ళి అడిగితే స్కూల్లో వాళ్ళు కూడా అదే అడ్రస్ చెప్పారు, అక్కడికే వెళ్ళమని అన్నారు. మరేం చేస్తాం, తిరిగి అక్కడికే వెళ్ళి మళ్ళీ తీసుకున్నాం. అప్పుడే తీసుకుంటే పని అయిపోయేది కదా. అయితే ఆ డ్రెస్సులు తీసుకున్నప్పుడు కొన్ని బుక్స్ కొన్నాం, మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా బుక్లు కొనమని చెప్పారు, మళ్ళీ కొంచెం బుక్కులు తీసుకున్నాం. వైట్ బుక్లు, కొన్ని బార్డర్ బుక్కు చిన్నవి, మళ్ళీ 100 పేజెస్ బుక్స్ అన్నీ తీసుకోమన్నారు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు అవన్నీ కొన్నామండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యి ఉంటే ఫీజుల మాటకేం కానీ ఒకటి మనకి ఎక్కువైపోతాయి కదా ఫ్రెండ్స్, తీసుకున్నాను. ఇదిగోండి కోట్లు తీసుకున్నాను పిల్లలకి. అయితే ఏమిటంటే ఇందులో క్లాత్ పెట్టి ఇచ్చారు కోట్లు. మేమేంటంటే మా పిల్లలకి కుట్టించుకోవడం వల్ల నీట్గా ఉండేది, అంటే గరుకులుగా ఉండేది కాదు. ఈ క్లాత్ వల్ల పిల్లలు ఇబ్బంది పడతారేమోనని కొంచెం ఆలోచిస్తున్నాము. మేము కుట్టించింది కూడా క్వాలిటీ కూడా బాగుందండి. అయితే ఇది ఏ డ్రెస్సులకి వేస్తారు, హాస్టల్ డ్రెస్సులకి కూడా క్లాత్ వేస్తారండి అన్నారు వాళ్ళు. కుట్టించడానికి టైం కూడా లేదండి, అందుకనే మరి కుట్టించలేదు. పిల్లలకు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే మనము సంవత్సరంలో 1-2 సార్లు బుక్కులు ఎప్పుడు తిరిగేస్తామంటే పుస్తకాలు కొన్నప్పుడనే స్టార్టింగ్లోనే తిరిగేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.